హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాటర్ మెలన్ పొట్టుతో మనం చేసుకోబోయే రెసిపీ వాటర్ మెలన్ పొట్టు వేపుడు. ఇది తయారీ విధం చాలా ఈజీ అండి. మనం తీసుకున్న పొట్టు గ్రీన్ పార్ట్ తీసేసి వైట్ పార్ట్ని బాగా సన్నగా కట్ చేసుకుని తాలింపు వేడి పెట్టుకొని తాలింపులో నూనె 1 టేబుల్ స్పూన్, తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఉద్దిబ్యాడ్లు, కరేపాకులు, పసుపు వేసేసి బాగా కలుపుకున్నాక ఈ కట్ చేసుకున్న మన వాటర్ మెలన్ పొట్టు పీసెస్ని బాగా వేయించుకోవాలి. కాస్త 50% బాయిల్ అయినాక ఆవిరిలోనే ఉడికినాక మనం 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 4 టేబుల్ స్పూన్ పప్పుల పొడి కావాలి. కానీ అది వేయకన్నా ముందే మనం కారం, ఉప్పు వేసుకొని కాస్త మరిగించుకోవాలి. వాటర్ వదులుతున్నప్పుడు మనం ఈ కారం తర్వాత ఈ పప్పుల పొడిని వేసుకొని బాగా కలుపుకొని 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టాలి. అది అయినాక స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే ఈరోజు మనం దీన్ని మనం సైడ్ డిష్గా అన్నానికి, చపాతీ, దోశ, పడ్డు ఇలాంటివన్నిటికీ వాడచ్చు. అలాగే ఇది ఎంతో ఈజీ, అలాగే కూడా తినొచ్చు. పిల్లలు అయితే అలానే తినేస్తారు, దోశలు అయితే అస్సలు వద్దు. అందుకే ఈరోజు మేము దీనికి పెసరపప్పు దోశలు చేసుకున్నాం. పెసరపప్పు దోశలు ఎంతో ఈజీ. మనం నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ గ్రైండర్లో వేసుకొని మిక్సీ చేసుకొని అందులో 1 ఎండుమిరపకాయ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత దానికి 2 to 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి బాగా కలుపుకొని ఉప్పు వేసుకోవాలి. కాసేపు 10 మినిట్స్ వదిలేసి కలిపినాక తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి దాన్ని వేడి అయినాక ఈ కలుపుకున్న దోశ పిండిని దాని మీద వేసి గుండ్రంగా తిప్పుతూ ఉండాలి. ఒక సైడ్ బాగా బ్రౌన్ కలర్ కాలినాక మరొక సైడ్ తిప్పుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని ఇది వేసుకొని దోశ పోసి పెట్టుకొని దానికి మనం చేసుకున్న ఈ వాటర్ మెలన్ పొట్టు పప్పుల పళ్యాన్ని పెట్టుకొని మనం హాయిగా తినొచ్చు. ఇది ఎంతో ఈజీ అండ్ రుచికరమైన బ్రేక్ఫాస్ట్ కూడా. ఇది కిడ్స్ లంచ్ బాక్స్లోకి చాలా మంచిది అండ్ వెరీ ప్రోటీన్స్ రిచ్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఇది అండి ఇవాల్టిది. ఇదైతే ఎంతో సాఫ్ట్గా దోశ, ఎంతో సాఫ్ట్గా ఉండే ఈ పల్యాలు భలే ఉందండి కాంబినేషన్ అయితే. ఇంకా ఉందామా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.